హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ మధు. ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తితో ఉన్నాము. అది ఎవరు అనంటే మిస్టర్ ఇండియా 2025 టైటిల్ విన్నర్ రాకేష్ ఆర్నే గారితో ఉన్నాము. ఆహ్, ఆహ్, అంటే టైటిల్ విన్నర్ అవ్వడానికి అంటే ఒక మోడలింగ్‌లో ఎన్ని కష్టాలు ఉంటాయో మనం చూస్తూనే ఉంటాం. చాలామందికి కూడా తెలీదు. ఆ స్టేజ్‌కి వెళ్ళడానికి తను పడిన స్ట్రగుల్స్ ఏంటి? తను చేసిన వర్కౌట్స్ ఏంటి? అసలు దాని వెనకాల ఎవరున్నారు? తనకెవరు సహకరించారు? తను ఓన్‌గా ఎంతవరకు ఈ స్టేజ్‌కి రాగలిగారు అనేది అంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా మారిన ఇప్పుడు రాకేష్ ఆర్నే గారు మన ముందున్నారు. వారితో మాట్లాడి వారు ఎలా ఇంత స్థాయికి ఎదిగారు అంటే కోచ్ అవ్వడం అనంటే చాలా వరకు కాస్టింగ్ కోచ్‌లు ఎక్కువగా ఉంటాయి. మనం లేడీస్‌కే అనుకుంటాం కానీ జెంట్స్‌కి కూడా విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. విపరీతమైన టార్చర్ ఉంటుంది. మరి అవన్నిటిని ఎలా తట్టుకున్నారు? ఈ టైటిల్ ఎలా విన్ అయ్యారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. వెల్కమ్ హలో టు మేడం. వీటీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. థ్యాంక్ వి యూ ఆర్ మేడం. వెరీ ప్రౌడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఓకే. సో, మీ ఒక మారుమూల గ్రామంలో మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించిన మీరు ఈ స్థాయికి ఎదగడానికి మీ స్ట్రగుల్ ఎంత ఉంది అనేది మాకు అర్థమవుతుంది. ఎస్ మేడం. సో, అంటే మీరు దీన్ని ఎలా మా వీటీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారు? ఇంకా నెక్స్ట్ మీ తర్వాత మీరు ఏమేమి చేయబోతున్నారు అనేది అది స్లోగా ఎస్. తెలుసుకుందాము. ముందైతే మీరు ఇంట్రడ్యూస్ చేసుకో. నా పేరు రాకేష్ ఆర్నే. నేను మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తిని. అక్కడ మాది దర్పల్లి గ్రామం. చిన్నప్పటి నుంచి అక్కడనే ఉంటుండే మేడం నేను. మా తల్లిదండ్రులు అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. నేను ఒక 6th, 7th క్లాస్‌లో మేము హైదరాబాద్‌కి వచ్చేసాం. హైదరాబాద్ ఒక శంషాబాద్ దగ్గరలో బాబులేట్ నగర్ మాది. అది చేస్తూ ఉన్నప్పుడు నేను మా మదర్ మార్కెట్‌కి వెళ్తున్నప్పుడు మా అమ్మ అన్నది ఒక ర్యాలీ వెళ్తుండే మాకు రోడ్ మీద. ఒక పహల్వాన్ ఏందంటే కాళ్ళ ర్యాలీగా తీసుకెళ్తుండే అతన్ని. అప్పుడు మా అమ్మ అన్నది, "నువ్వు కూడా అట్లా కావాలి నాన్న" అన్నది. అప్పుడు నాకు అనిపించింది, అబ్బో! నేను చిన్నోడిని అంత పెద్ద నేను చేస్తానా అనుకున్నప్పుడు. ఓకే. అప్పుడు మళ్ళా మా అన్నని అడిగిన, "అన్న ఇట్లా అమ్మ అన్నది నేను అట్లా చేయాలన్నా" అంటే, "సరే నువ్వైతే డిగ్రీ అయితే పాస్‌గా అప్పుడు నువ్వు ఏదో సాధిస్తావులే" అని మా అన్న అన్నాడు. నాకు సిక్స్త్ నుంచి ఒకటే అంటే మా అమ్మ ఇట్లా చెప్పింది, "ఏదో ఒక సాధించాలి, నేను కూడా అంత గొప్పగా ఎదగాలి. నన్ను కూడా అట్లా ర్యాలీ తీసి ఎంత బాగుంటుందా" అని అప్పటి నుంచి 6th క్లాస్ నుంచి థాట్స్ వస్తున్నాయి మేడం నాకు. ఓహ్! సూపర్. తర్వాత నేను గ్రాడ్యుయేషన్ మా అన్న అన్నాడు కదా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ఏదన్నా చేసుకో అన్నాడు. అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ అయిపోగానే అప్పుడు అమ్మ మాట గుర్తొచ్చింది. ఓకే, అమ్మ ఇట్లా అన్నది కదా, ఖచ్చితంగా సాధించాలి, నన్ను కూడా ర్యాలీగా తీసుకుపోవాలి. మా అమ్మ గురించి కూడా నా గురించి మా నాన్న గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మా అమ్మ ఎప్పుడూ ఒకటి అంటది మేడం, మనం బ్రతికున్నామంటే 10 మందికి సహాయం చేయడం కోసము మనం ఏ పని చేసినా కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలి. 10 మంది మనం చూసి నేర్చుకోవాలిరా, అది జీవితం అంటే. మనం బ్రతికి ఉన్నది 10 మందికి తెలియాలి. మనము ఇన్ కేస్ వేరే లోకాలకు వెళ్ళినప్పుడు కూడా ఓకే, పలానా వాడు ఇలా చేశాడని మన గురించి చేతుల్లో చెప్పుకోవాలిరా, అది జీవితం, నువ్వు అలా బతకాలి నాన్న అని మా అమ్మ అంటూ ఉంటుంది మేము ఎప్పుడు. సూపర్ అండి. సో సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఇన్స్పిరేషన్ ఈజ్ యువర్ మదర్. ఎస్ మేడం. ఓకే. సో, అంటే తన మాటలు ఏదైతే ఉన్నాయో అంటే ఒక యోధురాలిగా మిమ్మల్ని ముందుండి నడిపించి తను చేయాల్సిన మంచి కర్తవ్యాన్ని తను నెరవేర్చగలిగింది. అంటే అంత ఈజీ ఏం కాదు. మీరు చెప్పినంత సింపుల్‌గా అమ్మ చెప్పగానే మీరు ఇప్పుడు మిస్టర్ ఇండియాగా విన్ అవ్వడం అనేది అసలు అంటే సామాన్యమైన విషయం అయితే కాదు డెఫినెట్‌లీ. సో, దాని వెనకాల మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి? ఇది నాకు డైలీ ఫిట్నెస్ ఉండాలి మేడం. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. 2 hours చేస్తాను ఎక్సర్సైజ్. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను డైలీ. అంటే కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే. దాంతోపాటు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అంటే షుగర్ లాంటివి తీసుకోవద్దు. రైస్ మామూలు ఇప్పుడు డైలీ 1 time అలా తీసుకోవాలి. అసలు బయట ఫుడ్ అవాయిడే చేయాలి. ఆయిలే తీసుకోవద్దు అసలు. తీసుకుంటే లెస్ ఆయిల్. అంటే ఎక్కువ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. అంటే రా జ్యూసెస్ లాంటివి కానీ, ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఓట్స్ అలాంటివి తీసుకోవాలి మేడం. దాంతోపాటు ఇంకా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది, కొన్నిసార్లు లో అనిపిస్తుంది, అబ్బా డైలీ 2 hours ఎక్సర్సైజ్ చేయాలా అనిపిస్తుంది. కొందరు ఏంటంటే మా ఇంట్లో మా ఫ్రెండ్స్ డైలీ 8 hours అయినా నిద్రపోతూ ఉంటాను. నాకు అనిపిస్తుంది, అబ్బా నీకు అట్లా పడుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. మళ్ళీ నాకు అమ్మ మాట నిజం చేయాలి కదా అని నేను ఒక 4 to 5 hours పడుకుంటాను మేడం. మళ్ళీ నిద్రకి లేవగానే జిమ్, తర్వాత నా వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకుంటాను. అంటే ఏ టైంకి లేస్తారు మీరు? ఏ టైంకి నేను జిమ్ స్టార్ట్ నైట్ చేస్తారు? 11 o'clock పడుకుంటాను మేడం. మార్నింగ్ 3:30 to 4 మధ్య లేస్తాను. డైలీ ఒక 5 hours పడుకుంటా. ఓహ్! డైలీ ఒక 2 hours మెడిటేషన్ చేస్తాను. సో ఇలా నా టైం గడిచిపోతూ ఉంటుంది మేడం. ఇందులో మన మిస్ ఇండియాలో ఏంటంటే 6 to 7 రౌండ్స్ ఉంటాయి మేడం. 67 రౌండ్స్. 6 to 7. 6 to 7. ఫస్ట్ ఏంటంటే
మనకు ఇంట్రొడక్షన్ రౌండ్ ఒకటి ఉంటుంది, అంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాం అనేసి ఓకే, సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఇంకోటి ఏంటంటే టాలెంట్ రౌండ్ ఉంటుంది మేడం, అంటే మనం సింగింగ్ వాడచ్చు, డాన్స్ చేయొచ్చు, ఏముంది మన లోపల ఉన్న టాలెంట్, వాళ్ళకి హిడెన్ చూపించాలి. టాలెంట్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఈ టైంలో బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ ఉంటుంది మేడం. ఓకే, క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ ఫైనల్గా ఉంటుంది, అంటే మనం ఆన్సర్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామో జడ్జెస్ అక్కడ మనకు మార్క్స్ ఇచ్చేస్తారు. ఓకే, దానికొకటి ఫిట్నెస్ ఛాలెంజ్ ఉంటుంది మేడం. ఇంకా ఫిట్నెస్ ఛాలెంజ్ మెయిన్, ఎందుకంటే ఈ ఫీల్డ్ ఏంటంటే చాలా ఫిట్గా ఉండాలి మనిషి. ఈ ఫిట్నెస్ రౌండ్కి ఆల్మోస్ట్ 30 to 40% మార్క్స్ పడిపోతాయి మనకు అందులో. ఓకే, ముందు ఫిట్నెస్ చూసేసి 30 to 40% మార్క్స్ అక్కడే వచ్చేస్తాయి. ఓకే, తర్వాత ఇంకోటి స్విమ్ సూట్ రౌండ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి స్టేట్ కాస్ట్యూమ్ అని ఒకటి ఉంటుంది, ఇంకా మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాం అంటే మన యాటిట్యూడ్ బట్టి ఇట్లా 67 టైప్స్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి మేడం. ఇందులో మనకు మెయిన్ ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్, ఫిట్నెస్ రౌండ్. ఈ 3 రోజుల్లోనే మనకు ఆల్మోస్ట్ మనది రిజల్ట్ కన్ఫర్మ్ అవుతుంది మేడం. దీంతో పాటు ఇన్ కేస్ ఒక పర్సన్కి మిస్ ఇండియా టైటిల్ ఇస్తున్నారంటే అతను ప్రొఫైల్ చూస్తారు, అంటే ఇతనికి మిస్ ఇండియా టైటిల్ ఇస్తే సొసైటీకి ఏమైనా చేస్తాడా, ఇతని ద్వారా సొసైటీకి ఏమైనా లాభం ఉంటుందా అని చూస్తారు. అంటే ఆల్రెడీ నేను 9 years నుంచి సోషల్ సర్వీస్ చేస్తున్నాను మేడం. సో మీకు అంత చిన్న ఏజ్లో అంటే ఇప్పుడు ఇది అవ్వాలి అంటే ఒక ర్యాలీలో తీసుకెళ్ళాలంటే తల్లి కోరిక అది, అంటే నా కొడుకును అలా చూసుకోవాలి అనుకోవడం అనేది ఆ తల్లి స్వార్థం, ఏ తల్లికైనా ఉంటుంది. అంటే నా కొడుకుని గొప్పగా చూడాలి, నా కూతుర్ని గొప్పగా చూడాలి అనుకునేది ఓకే, బట్ ఈ సోషల్ యాక్టివిటీ అనేది ఎలా వచ్చింది? అంటే మా నాన్న ఎప్పుడు సర్వీస్ చేస్తుంటాడు, అంటే జీవరాశులు కానీ జంతువులు, కోళ్ళు, మేకలు, కాలనీస్ వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాడు, స్కూటీ మీద తీసుకుని వెళ్ళి వాటికి ఇట్లా వేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, మా ఫాదర్ ఇన్స్పైర్ అయినా నేను. డిగ్రీలో మా ఫ్రెండ్స్ సహకారంతో మేము రక్ష ఫౌండేషన్ స్టార్ట్ చేసినాము. రక్ష ఫౌండేషన్ వాటి ఆధ్వర్యంలో ఆర్ఫనేజ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ వెళ్తాం మేడం. వాటికి గ్రోసరీస్, స్టేషనరీ ఐటమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం, ఫ్రూట్స్. అలాగే అందులో బర్త్డే సెలబ్రేషన్స్, యానివర్సరీస్ అన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ గేమ్స్ అలాంటి కండక్ట్ చేస్తూ ఉంటాం. అది సోషల్ సర్వీస్ పార్ట్. ఇంకా దాంతోపాటు తలసేమియా వాళ్ళ కోసం బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ అలాంటి పెట్టడము, మా వాళ్ళ ఫ్రెండ్స్తో గ్యాదర్ చేసి తలసేమియా పిల్లల కోసం అంతే బ్లడ్ డొనేషన్ కండక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాం. అంటే ఈ జడ్జెస్ ఏం చేస్తారంటే ఓకే ఇతను సోషల్ యాక్టివిటీ కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పొలిటీషియన్ అయినా ఒక సెలబ్రిటీ అయినా వాళ్ళు ఫైనల్గా అల్టిమేట్ చేసి సర్వీస్ చేయడం కోసమే కదా మేడం. అంటే మనం ముందే సర్వీస్ చేస్తున్నాం 9 years నుంచి. అంటే జడ్జెస్కి అది నచ్చింది, ఓకే ఇతను టైటిల్ ఇస్తే ఇతను సర్వీస్ ఇంకా కొనసాగుతాయి, ఒక 10 మందికి ఆదర్శంగా ఉంటాడు అని చెప్పి అక్కడ నన్ను విన్నర్గా అనౌన్స్ చేశాడు. నాకు ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ తర్వాత ఒక జడ్జి చెప్పిండు, ఇలాంటి ప్రొఫైల్ జడ్జెస్కి అందరికీ నచ్చింది, నువ్వు సొసైటీకి ఇంకేదో చేయాలనుకుంటున్నావు, అందుకే నేను అనౌన్స్ చేస్తారు, ఇలాగే కొనసాగించి కీప్ ఇట్ అప్ అని అప్పుడు ప్రోత్సహించారు వాళ్ళందరూ. వెరీ నైస్ అండి. సో అంటే ఇప్పుడు సోషల్ యాక్టివిటీ ఇవంతా బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే బయట ఉన్న పబ్లిక్ టాక్ ఏంటంటే మోడలింగ్కి వెళ్ళే వాళ్ళకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, కాస్టింగ్ కోచ్ అనేది లేడీస్కే ఉంటుంది అనుకుంటారు జనరల్గా, బట్ జెంట్స్కి కూడా ఎక్కువగా ఉంటుంది అనేసి విన్నాం. అంటే మనకు కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్కి, ఈ మీడియా వాళ్ళకు ఇట్లా కొంచెం మందికైతే చాలా వరకు ఐడియా ఉంది, అంటే ఈ కాస్టింగ్ కోచ్ అనేది జెంట్స్కి కూడా ఉంటుంది అనేది. సో అది మీరు ఏమైనా ఫేస్ చేశారా? నేనైతే ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు. ఉంటుండే మీరు అన్నట్టు ఉంటాయి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, కానీ నేనైతే ఎప్పుడు ఫేస్ చేయాలి అలాంటిది. ఓకే, అంటే మనము మంచి కాన్ఫిడెంట్గా ఉండాలి మేడం. ముందు మనము వాళ్ళు ఏమైనా అంటే పడిపోదు, కొందరు అంటే మంచిగా పొగడు అందంగా ఉన్న అట్లు ఇట్లు అని పొగడేస్తారు, ఆ పొగడతలు పడిపోతే అదే వాళ్ళకి అడ్వాంటేజ్. కొందరు ఉంటారు మీరు అలాంటివి, కానీ వాళ్ళని పట్టించుకోవద్దు, మన గోల్ ప్రకారం మనం వెళ్ళిపోవాలి, కానీ ఎవరిని పట్టించుకోకుండా వెళ్తే అలాంటివి ఎదురుగా మేడం. ఓకే, మరి నెక్స్ట్ ఫ్యూచర్ యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఛాన్స్? ఎస్ మేడం, ఆలోచనలు ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను మేడం. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా రాకేష్ అర్ని అంటే కొందరికే తెలుసు సర్వీస్ చేస్తూ ఉంటే, నేను ఒక ఇన్కేస్ ఛాన్సెస్ వస్తే మూవీలో వెళ్తే ఒక 100 మందికి తెలుస్తా. అప్పుడు ఒక్క పిలుపుతోనే నేను ఒక్కని ఇట్లా సహాయం చేస్తున్నా అంటే 100 మంది కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తారు, 100 మంది కూడా వచ్చి అనాథలకి ఏమైనా సహాయం చేస్తారు. అంటే ఆ ఉద్దేశంతో నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఛాన్స్ వస్తే ఖచ్చితంగా అందులోకి వెళ్ళి నేను ఏంటో నేర్పించుకొని సొసైటీకి ఇలా సేవ చేస్తూ మా అమ్మ నాన్న కోరిక తీరుస్తూ సమాజానికి నా వంతుగా ఇచ్చిపోవాలని అనుకుంటున్నాను మేడం. ఓకే, ఇప్పుడు మిస్టర్ ఇండియాగానే మన దగ్గర ఉన్నారు, అంటే గ్లోబల్గా ఏమైనా ట్రై చేస్తున్నారా? నెక్స్ట్ మిస్టర్ గ్లోబ్ కాంపిటీషన్ వస్తుంది మేడం, 3 to 4 monthsలో ఉంటుంది. అది దానిలో ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే అందులో ఆల్మోస్ట్ వరల్డ్ నుంచి వెళ్ళి అన్ని కంట్రీస్ నుంచి వెళ్ళి ఒక 100 వరకు మోడల్స్ ఉంటారు అందరూ. అది చాలా గట్టిగా ఉంటుంది కాంపిటీషన్, వాటికి ప్రిపేర్ అవ్వాలి. అంటే మీరు మీ కింద జూనియర్స్ని కానీ మీరు ఎవరికైనా కోచింగ్స్ ఇవ్వడం కానీ ఇలా ఏమైనా చేస్తున్నారా? అంటే మనకు హైదరాబాద్ ఇలాంటి పర్ఫెక్ట్ కోచింగ్ ఇచ్చేది మేడం, అంటే ఫ్యాషన్కి సంబంధించి. నేను అంటే నాకు మిత్రులు ఎవరైనా సహకారం అందిస్తే ఫ్యూచర్లో ఇలాంటి ఒక మంచి ఒకటి ఏజెన్సీలో స్టార్ట్ చేసి అందులో మన సౌత్ నుంచి వెళ్ళి మిస్టర్ ఇండియా, మిస్ ఇండియా, మిస్టర్ వరల్డ్, మిస్ వరల్డ్ లాంటివి తయారీ అన్న ఒక ఉద్దేశం నాకు.
ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా అలాంటి కూడా చేస్తాను. ఎందుకంటే మన దగ్గర అలాంటి లేవు మేడం. మన దగ్గర ఎక్కువ ఎప్పుడు మూవీ ఇండస్ట్రీ ఉంటుంది. అంటే మీకెవరు మీ వెనకాల గట్టిగా ఉండి ప్రోద్బలంగా ఉండి నడిపించింది ఎవరు? అంటే మీరు కూడా అంటే ఒక గురువు లేకుండా అయితే మనం ఏది విజయం సాధించలేము. అలాంటి గురువు మీకెవరు? సరే, అమ్మ మాటల్లో ఒక ఆశ అనేది వచ్చింది, దాన్ని రీచ్ అయ్యారు. నాన్న ఆశయాల్లో ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఇంత ఫిట్గా ఇదంతా కోచింగ్ అనేది ఒక గురువు లేకుండా అయితే మనం ఏది సాధ్యం కాదు. సో మరి ఆ గురువు మీ వెనకాల ఉండి నడిపించింది ఎవరు? మీకు ఫినాన్షియల్ సపోర్ట్స్ కానీ మామూలుగా జనరల్గా అన్నిటికీ మోరల్ సపోర్ట్ కానీ చేసింది ఎవరు? నా గురువు అంటూ మా అమ్మ నాన్న ఏమన్నా ఫస్ట్ గురువు అమ్మ నాన్ననే. ఇంకా నాకు ఫిట్నెస్ పరంగా కానీ ఫ్యాషన్ పరంగా గురువు ఎవరు లేరు. నేను యూట్యూబ్ గూగుల్ అదే చూసి నేర్చుకున్నా. ఎందుకంటే మన దగ్గర అలాంటి ట్రైనింగ్ సోషల్ సోషల్ మీడియాతో ఏదైనా చేయొచ్చు. మంచిగా వాడుకుంటే అద్భుతాలు చేయొచ్చు. నేను సోషల్ మీడియా ద్వారా నేర్చుకున్నా మేడం. ఇవైతే ఇలా కావాల్సిన నాకు ఫిట్నెస్ సంబంధించింది కానీ కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ టు వాక్, హౌ టు టాక్, హౌ టు ఇంప్రెస్ ఎవ్రీబడి అని ఇట్లా కొన్ని యూట్యూబ్లో చాలా నేర్చుకున్నా. యూట్యూబే నాకు మా మదర్స్ ఫాదర్ తర్వాత నా గురువు అంటే యూట్యూబే మేడం. ఓకే. సో ఫస్ట్ మీరు ఆన్ స్టేజ్ వెళ్ళగానే అంటే డైరెక్ట్ ఇప్పుడు ఈ కాంపిటీషన్కి వెళ్ళే ముందు చిన్న చిన్న కాంపిటీషన్స్లో మీరు విన్ అయ్యి ఉంటారు కదా. సో అంటే అంటే ఒక స్టెప్కి వెళ్ళాలి అంటే మనం ఎన్నో రన్నింగ్స్ అంటే రన్నర్అప్గా గాను విన్నర్గా గాను అట్లా వెళ్తూ ఉంటాం. సో ఆ స్టేజ్లో మీరు ఫస్ట్ స్టెప్ వేసిన స్టేజ్లో మీరు తడబడిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం. నేను 2008లో మిస్టర్ తెలంగాణ పార్టిసిపేట్ చేసినప్పుడు కొంచెం ఫస్ట్ కాంపిటీషన్ అవుతున్నది. ఫస్ట్ స్టేట్ లెవెల్ 2019 ఓకే, బిఫోర్ కరోనా. ఇప్పుడు నాకు అనిపించింది ఫస్ట్ టైం కదా, వాళ్ళేమో చాలా సీనియర్స్ మోడల్స్ ఉంటుండే అక్కడ. ఏమో అబ్బా ఏం తెలియదు ఎట్లా అని కొంచెం తడబడిన, అంటే కొంచెం భయమైంది. అబ్బా నేను వాళ్ళంత ముందు చాలా మంది మినిమం ముందు ఒక 5-6 మెంబర్స్ ఉంటారు మేడం. ఫైనల్స్ ఫినాలే రోజు అందరి ముందు నన్ను సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. కొంచెం భయమైంది. తర్వాత అనుకున్నా సరే నా ముందు ఎవరు లేరు. ఒక్కసారి మాకు మీరు అక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏం చెప్పారు, ఎలా చెప్పారు ఒకసారి వీటీవీ ప్రేక్షకుల కోసం కూడా చెప్తారా? ఒకసారి చెప్పండి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ రాకేష్ అర్నే ఫ్రమ్ ది సిటీ ఆఫ్ నవాబ్స్ కాల్డ్ హైదరాబాద్. సక్సెస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, స్మైల్ ఈజ్ మై వెపన్, స్మార్ట్ వర్క్ ఈజ్ మై యాటిట్యూడ్ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ మై వే. టుడే ఐఎమ్ హియర్ టు విన్ ది టైటిల్ ఆఫ్ మిస్టర్ ఇండియా బికాస్ I want to dedicate this award to my mother. My mother is everything to me. Today my mother is not here, but definitely I will dedicate this award to my mother. Thank you so much jury. Thank you everyone. Have a great day. ఇలా చెప్పేసాను మేడం. వావ్, నైస్. ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఆ స్టేజ్? అంటే పేరెంట్స్ లేరు మేడం. ఓ సారీ. కానీ ఈ అవార్డు వాళ్ళకి డెడికేట్ చేసేసిన మేడం. ఓకే. అంటే ఇదంతా మీ మమ్మీ చూసిన తర్వాత ఇది 2020లో మిస్టర్ రన్నరప్ వచ్చిన మేడం, బెంగళూరులో అయింది. అప్పుడు మా అమ్మకి తెలుసు. ఇప్పుడు మా అమ్మ ఏమన్నదంటే, ఇప్పుడు నువ్వు రన్నరప్ వచ్చినావు, నీ గురించి ఎవరు పట్టించుకోరు, ఓడిపోయిన వాళ్ళు సంజయ్ ఎవరు వినరు, నువ్వు మిస్టర్ ఇండియా గెలిచేటప్పుడు నువ్వు ఒక్క మాట చెప్తే 100 మంది కూడా ఇంకా చెప్పు అని వింటారు అన్నది మా అమ్మ. నువ్వు వెళ్ళగానే సరే టైటిల్ గెలవాలి అన్నది 2020లో. ఇంకా అదే మనసులో పెట్టుకొని ఒక 3 years బాగా ప్రిపేర్ అయినా మేడం. 2025లో టైటిల్ గెలిచినాయి, ఫైనల్గా గెలిచేసినాయి. సో ఐఎమ్ సారీ టు ఆస్కింగ్, అంటే ఎలా, అంటే మదర్కి ఏమైంది? అంటే సడన్గా మదర్ ఫాదర్ ఇద్దరు. సో సో సారీ, సో సాడ్. అంటే ఎలా జరిగింది? యాక్సిడెంటా లేదంటే సడన్గా మేడం? ఇక భగవంతుని ప్రణాళికనేమో జరిగిపోయింది అది. ఓకే. ఇప్పుడు మీ బ్రదర్ మీకు సపోర్ట్గా? ఇప్పుడు మా అన్నలు, వదినలు, చెల్లె బావ వాళ్ళు, కజిన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర. ఓకే, వాళ్ళ దగ్గర ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళంతా సపోర్ట్ బాగా చేస్తారు, ఏం చేసినా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మీరు ముందుకు వెళ్ళగలిగారు. సో మీ మమ్మీ డాడీ ఆశయాలని అనేది మీ రూపంలో మీరు వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని బ్లెస్ చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు ఫ్యామిలీ అనేది ఫస్ట్ స్ట్రెంగ్త్ మనకు ఫ్యామిలీని డెఫినెట్గా. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు రాకేష్ ఆర్నే? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇదే మేడం, అంటే మూవీస్ కాకుండా నెక్స్ట్ గోల్ కాకుండా ఇంకా సోషల్ యాక్టివిటీస్లో ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నారు? సోషల్ సర్వీస్ ఇప్పుడు రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి మేడం. అంటే ఇప్పుడైతే జరుగుతున్నాయి, ఇంకా దీని ద్వారా కొంత బాధ్యత వచ్చింది. సో ఇంకా సర్వీస్ బాగా మందికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని కాలేజెస్, స్కూల్స్ ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. వాళ్ళు ఏమంటే, నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం వచ్చి జస్ట్ నీ గురించి చెప్పిపో, అర్ధగంట అయినా సరే నీ గురించి చెప్పిపో, మాకు అదే చాలా అంటారు. స్కూల్స్ కాలేజ్కి వెళ్తున్నాను, ఆన్లైన్లో జూమ్ సెషన్స్ కొన్ని అటెండ్ అవుతున్నాను అంటే జస్ట్ వాళ్ళకి నా స్టోరీ ఏంటి, అసలు విలేజ్కి ఎలా వచ్చావు, ఎలా చేసావు, దాని గురించి మోటివేషన్ చేయడానికి వెళ్తున్నాను మేడం. దాంతోపాటు నేను మిస్టర్ ఇండియా టాక్స్ అని ఒకటి యూట్యూబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను పోడ్కాస్ట్ రూపంలో. వాటి ద్వారా ఏంటంటే చాలామంది అంటే మనము ఆస్తి లేదనే, పేరెంట్స్ లేరా, మన నల్లగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, పొట్టుకున్నామా అని కాకుండా మనిషికి
కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఉద్దేశంతో అది ప్రారంభించి అందరికి రీచ్ అయ్యి మోటివేషనల్ స్పీచెస్ స్టార్ట్ motivation అంటే చేశారు. మనం అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం సాధిస్తాము. మన ఊరు మన సిటీలో ఉన్నామా మనకి ఏం లేదు నల్లగా తెల్లగా అని కాదు. మంచి గట్టిగా సంకల్పం పెంచుకుంటే ఈ రోజు కాకుండా రేపైనా మనం సాధిస్తామని ఆ ఉద్దేశంతో ఒకటి స్టార్ట్ చేసి అందరికి రీచ్ అవ్వాలనుకుంటాను మేడం. ఓ సూపర్ అండి, నైస్ థాట్. అండ్ ఎన్ని డేస్ అయింది అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇంకా స్టార్ట్ చేయలేదు చేయలేదు, ఇప్పుడు అనుకుంటున్నారు. స్కూల్స్ కాలేజీలు ఆల్రెడీ నేను మాట్లాడడానికి వెళ్తున్నాను. ఓకే, ఇది త్వరలోనే స్టార్ట్ చేస్తాను మేడం. ఓ సూపర్ అండి. ఇంకా అంటే నెక్స్ట్ అంటే ఫ్యామిలీని ఎలా ఏర్పరచుకోవాలనుకుంటున్నారు? ఫ్యామిలీ అది గాడ్ డెసిజన్ మేడం. అంటారు కదా మేడం, కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా కానీ సో టైం వస్తే అని హడావిడి జరిగిపోతూ ఉంటాయి. మనం మన లైఫ్ ముందుకు పోతూ ఉండాలి. మన ద్వారా 10 మంది బాగుపడాలి, 10 మందికి మనం ఆదర్శంగా ఉండాలి, 10 మంది మనల్ని చూసి నేర్చుకోవాలి. సో లైఫ్ అంటే ఇలా జరిగి కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటో అది జరుగుతూనే ఉంటుంది మేడం. ఎప్పుడైతే మన లైఫ్ మొత్తం మనం ఎప్పుడు భగవంతుని సరెండర్ అవుతే మన లైఫ్ ఏందో ఆయన డిసైడ్ చేసేస్తాడు. ఓకే, చాలా బాగుందండి. ఇప్పుడు మీరు అక్కడ కాంపిటీషన్లో ఫైనల్ టైటిల్ విన్నర్ అయ్యే మూమెంట్లో, అంటే మీకు విన్నర్ అనౌన్స్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? అది చెప్పలేను మేడం, ఇక అది ఆనంద బాష్పాలు వర్ణించలేము అది. ఎందుకంటే సో ముందు ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది కదా, అంటే మీతో పాటు చాలా మంది వచ్చి ఉంటారు, అమ్మో ఇంతమందిలో నేను వస్తానా, నేను టైటిల్ వస్తుందా రాదే అనే ఇంటెన్షన్ ఏమైనా బిల్డ్ అయిందా అక్కడ? కొంచెం ఉంటుంది మేడం. అంతమంది ఉంది కదా, వస్తుందా. ఎందుకంటే మన సౌత్ సైడ్ ఏంటంటే మూవీ ఇండస్ట్రీ, నార్త్లో ఫ్యాషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా వీళ్ళు ఏమనుకుంటారంటే సౌత్లోకి ఏం టైటిల్ వస్తుంది అని లైట్ తీసుకుంటారు. ఈ కాంపిటీషన్ ఎక్కడ జరిగింది? ఇది గోవాలో జరిగింది మేడం. ఓకే, నార్త్లో జరిగింది. ఓకే, వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సౌత్ వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు ఫిట్గా ఉండరు, వీళ్ళేం గెలుస్తారు అని ఇట్లా లైట్ తీసుకుంటుండే అనమాట. నేను ఏంటంటే ఫస్ట్ ఒక 3 rounds 4 rounds టాప్లో వచ్చినాను. ఫిట్నెస్ రౌండ్లో, సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్లో, టాలెంట్ రౌండ్లో నేను టాప్ వచ్చిన. టాప్ రాగానే అప్పుడు ఓకే వీళ్ళు బాగా టాలెంట్ ఉందని అప్పుడు అందరు క్లోజ్ అయిపోయారు మేడం. సో అట్లా జరిగింది. ఫైనల్గా మాత్రం నేను అనౌన్స్ చేయగానే అసలు అది చెప్పలేము మేడం, అది ఆన్ ది స్టేజ్ వస్తుంది. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అంతమందిలో కదా, అంతమందిలో అంటే ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు మీతో? చాలా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి వస్తారు మేడం. అన్ని స్టేట్ నుంచి అందరూ వస్తారు. అలా జరిగింది. జడ్జెస్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు జడ్జెస్. చాలా అద్భుతంగా జరిగింది. అది లైఫ్లో బెస్ట్ మూమెంట్ మేడం అది. అంతే. సో ఫస్ట్ బెస్ట్ మూమెంట్ ఎస్ మేడం ఇన్ యువర్ లైఫ్. సో రాకేష్ గారు, ఇప్పుడు మీరు ఇంతవరకు చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం, చాలా ఉన్నాయి మేడం. అంటే జనరల్గా అటు ఇటు అక్కడ ఆర్ఫన్స్కి వెళ్ళడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం కాకుండా మీరు పర్సనల్గా ఏం చేశారు? పర్సనల్గా నేను బ్లడ్ డొనేషన్ చేస్తుంటాను మేడం. అయ్యా, అంటే ఇప్పుడు తలసేమియా వాళ్ళ కోసం కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ కేసు వస్తాయి. ఎన్నిసార్లు డొనేట్ చేశారు? నేను 34 times చేసిన మేడం బ్లడ్. 34 times. ఎస్ మేడం. దాంతోపాటు ఏంటంటే నేను ఇలా బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా మా ఫ్రెండ్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి అరే రాకేష్ గారే చేస్తుండే మనం ఎందుకు చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికి 32 members ముందుకు వచ్చారు మేడం. వాళ్ళు ఎవ్రీ 3 months ఒకసారి తలసేమియా సొసైటీస్ ఉంటాయి మా దగ్గరలో, మా ఈశ్వరంపల్లి దగ్గర. చాలా మంది బ్లడ్ డొనేషన్ చేస్తుంటారు అనమాట అక్కడికి. అంటే అనిపించింది ఓకే నేను ఒక్కరిని బ్లడ్ డొనేషన్ చేస్తే, నార్మల్గా రాకేష్ బ్లడ్ డొనేషన్ చేస్తే 40 మంది ముందుకు వచ్చారంటే ఇంకా రాకేష్ ఇంకా కొంచెం పెద్దగా ఇంకా కొంచెం గొప్ప స్థానంలోకి వెళ్తే ఇంకా 100,000 మంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తారు కదా అనిపిస్తుంది. రాకేష్ ఒక సెలబ్రిటీగా చెప్తే ఇంకెంతమంది వస్తారు మేడం. ఎందుకంటే ప్రజెంట్ తలసేమియా వాళ్ళకు చాలా బాధగా ఉన్నారు. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ తెచ్చే వాళ్ళు తక్కువ కానీ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు మేడం. ప్రతి రోజు కొన్ని తలసేమియా అనేది చిన్న పిల్లల నుంచి మొదలై చాలా వరకు కూడా మీరు అన్నట్లు చాలా సఫర్ అవుతున్నారు. అసలు ఎంత చేసినా అది బ్లడ్ అనేది వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వదు బాడీలో. కాబట్టి కంపల్సరీ ఎవరో ఒక డొనేట్ చేస్తూనే వాళ్ళ లైఫ్ అనేది సేఫ్గా ఉంటుంది. కాబట్టి చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. అలాగే చాలా మంచి పని కూడా చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేశారో మోడలింగ్ రంగంలో, నెక్స్ట్ రావాలి అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటి, వాళ్ళు ఏమేమి పాటించాలి ఫుడ్ విషయంలో కానీ, ఎక్సర్సైజ్ విషయంలో కానీ, వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు మీలాగా విన్ అవ్వగలుగుతారు? మోడలింగ్ ఏంటంటే మేడం ఫస్ట్ మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. కొన్నిసార్లు మనకు లో అనిపిస్తుంది. అంటే ట్రై చేస్తుంటే కొందరికి సక్సెస్ 1 yearలో, కొందరికి 5-6 years కూడా పట్టవచ్చు. అంటే మనం గోల్ స్ట్రాంగ్గా డిజైర్ ఉండాలి. మనకు 1 year 2 years సక్సెస్ అవ్వలేదని బాధపడకూడదు. జస్ట్ ముందడుగు వేస్తూనే ఉండాలి. ఇంకా ఎలా అంటే ఒకవేళ మోడల్ కావాలనుకుంటే చాలా హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి. అంటే బయట ఫుడ్, జంక్ ఫుడ్ మానేయడం లాంటివి చేయాలి. అంటే చాలా వాటర్ ఇంటే ఎక్కువ తీసుకోవాలి. అంటే మనం షుగర్ లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే కొంచెం చిరుతిలు అలాంటి మొత్తం చాలా మంది కూడా అమ్మో ఇన్ని చేయాలా, మాకు ఎందుకు వచ్చిన బాధలే, ఇవన్నీ మానుకొని నేను చేసేది ఏముంది అక్కడ అని చెప్పేసి బ్యాక్ వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు అనుకుంటారు మేడం. ఉంటారు మేడం అట్లా కూడా. అంటే ఒకటి కావాలంటే ఒకటి వద్దుకోవాలంటే కదా మన పెద్దలు, ఒకటి కావాలంటే ఒకటి వద్దుకోవాలి. కాబట్టి ఒక సక్సెస్ సాధించాలంటే ఈ చిన్న పక్కలు పెట్టేయడం బెటర్ సక్సెస్ అయ్యే వరకు. సో
ఇలా హెల్త్ కాన్షియస్ బాగా ఉండాలి, మంచిగా అంటే మనకి గుడ్ స్లీప్ ఉండాలి, ఎక్సర్సైజ్ బాగా చేయాలి. దాంతోపాటు ఒకవేళ ఈ మోడలింగ్ ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళు ఒక మంచి ఏజెన్సీస్ పట్టుకోవాలి ఫస్ట్ ట్రైనింగ్ కోసం. ఇన్ కేస్ డబ్బులు ఉంటే మంచి ఏజెన్సీస్ పట్టుకోవాలి, లేదంటే యూట్యూబ్ ద్వారా గూగుల్ ద్వారా మనం సెర్చ్ చేస్తూ ఉండాలి. మనకు ఆన్లైన్ ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆడిషన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. ఆడిషన్స్లో ఒకసారి మనకు 4 to 5 ఆడిషన్స్కి వెళ్ళగానే మనకు కనెక్ట్ అర్థమైపోతుంది మొత్తం. ఇక ఏ ఏజెన్సీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మేడం. మనకు ఆల్మోస్ట్ మనం ఎక్కడ ఆడిషన్స్కి వెళ్ళామో వాళ్ళు నేర్పిస్తారు మనకు వాకింగ్ ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో అక్కడనే కొంచెం కొన్ని బ్రీఫ్గా ఇస్తారు మనకు. ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు ఏజెన్సీ అంటున్నారు కాబట్టి నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే జనరల్గా చాలామంది ఈ బ్రోకర్స్ చేతిలో చిక్కుతుంటారు. వెరీ స్పెషల్లీ ఆ లేడీస్ అయితే పాపం వాళ్ళ లైఫ్స్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. సో జెంట్స్ అంటే కొంచెం అటు ఇటుగా కొంచెం డేర్గా ఉంటారు కాబట్టి సేఫ్ జోన్లో బయటకు వస్తారు. అసలు లేడీస్కైనా జెంట్స్కైనా ఈ బ్రోకర్స్ చేతిలో పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి వాళ్ళు మీకు ఎక్కడైనా తారసపడ్డారా? అలాంటి వాళ్ళు ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటారు మేడం. మనం చూసుకునే జాగ్రత్త అంటే వాళ్ళ రివ్యూస్ చూడడం లాంటిది గాను, ఇన్ కేస్ అక్కడ పాత మోడల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అవ్వడం అలాంటివి చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫేక్ ఏజెన్సీస్ చాలా ఉంటాయి మేడం. ఎందుకంటే చాలామంది మోసపోతారు, డబ్బులు పెట్టేస్తారు, చాలామంది మోసపోతారు. ఇన్ కేస్ మనం ఏంటంటే మంచి ఏజెన్సీస్ కొన్ని రివ్యూస్ బాగుంటాయి, రివ్యూస్ బట్టి వెళ్ళొచ్చు. దాంతోపాటు కొంచెం రీసెర్చ్ చేస్తుంది. ఇంకా సీనియర్ మోడల్స్ ఉంటారు ఇన్స్టాలో, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అలాగే కొంచెం సక్సెస్ అయి ఉంటారు కదా మేడం. వాళ్ళు ఏంటంటే ఓకే ఏ ఏజెన్సీ బాగుంటుంది అంటే వాళ్ళు మంచిగా గైడ్ చేస్తారు. వాళ్ళు సీనియర్స్ని పట్టుకోవచ్చు, మంచి రివ్యూస్ చూడొచ్చు. యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి చూసి మనకు ఒక మంచిగా ఒక 10-15 days కూర్చొని అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత మనం ఏదైతే పర్ఫెక్టో అందులోకి వెళ్ళాలి మేడం. అందులో కూడా కొన్ని ఫేక్ ఉండొచ్చు, కానీ ఇక ఎవ్రీథింగ్ ఈజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ మేడం. అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్, చాలా వరకు కూడా ఈ మోడలింగ్ అనేవి కానీ డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు అని చెప్పేసి బయట టాక్, అది ఎంతవరకు నిజం? అసలు మాకైతే అంత ఐడియా లేదు, మేము తీసుకోము. ఎందుకంటే అసలు మేము ఆల్కహాలే తీసుకోము, స్మోకింగ్ కూడా మాకు అలవాటు ఉండదు. సో డ్రగ్స్ అసలు మేము ఆ పదమే విన్నాం మేడం. సో వీళ్ళు ఇక్కడ మనకి హెల్త్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారా మోడలింగ్లో? అంటే ఫిట్నెస్లో ఉంటుంది, అక్కడ చెక్ చేస్తారు మేడం. సో డాక్టర్స్తోని అన్నీ చెక్ అలా ఏమి ఉండదు మేడం. జస్ట్ ఒకటి ఫిట్నెస్లోనే ఉంటుంది. అందులో మనకి ఏంటంటే ఒక 2-3 kilometers సర్క్యూట్ కాంపిటీషన్ ఉంటుంది. అంటే కొన్ని టాస్క్ ఇస్తారు 2-3 kilometers వన్ అవర్లో, కొంచెం 15 to 20 minutes టైం ఇస్తారు. ఆ టైమింగ్లో మనం అది కంప్లీట్ చేయాలి. అప్పుడు మన ఫిట్నెస్ ఎంత ఫిట్గా ఉందో తెలిసిపోతుంది అక్కడ మేడం. అలాంటివి ఉంటాయి. ఓకే అండి. సో ఇప్పుడు మీరైతే ఇచ్చే సలహాలు సూచనలు నెక్స్ట్ అప్కమింగ్ మోడల్స్కి అయితే హెల్తీగా ఉండాలి, జంక్ ఫుడ్ అదంతా అవాయిడ్ చేయాలి, ఫిట్నెస్గా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్గా ఉండాలి. సో మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన దగ్గరలో కోచింగ్ సెంటర్స్ ఇలాంటివన్నీ లేవు అన్నారు కదా, మీరు ఏమైనా స్టార్ట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంది మేడం. ఎందుకంటే ఇప్పుడు సౌత్లో చాలామందికి ఉంది ఫ్యాషన్ ఇండస్ట్రీకి రావాలని, కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. మూవీ ఇండస్ట్రీస్ గురించి చాలామంది ఉన్నారు, కానీ ఫ్యాషన్ గురించి ఎవ్వరు లేరు. సో నాకు కూడా ఛాన్స్ వస్తే ఎవరైనా మంచిగా ఎవరైనా సహకారంతో నేను ఒక మంచి ఏజెన్సీ లాంటిది ఒక స్టార్ట్ చేసి చాలా మందికి ఎవరైనా ముందుకు వస్తే మీరు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా స్టార్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్నీ నేర్పించి మన సౌత్ తెలంగాణ ఏపీ నుంచి వెళ్ళి అద్భుతమైన మిస్టర్ ఇండియా, మిస్ ఇండియా, మిస్టర్ వరల్డ్, మిస్టర్ గ్లోబ్ కూడా వెళ్ళేటట్టు నేను చేస్తాను మేడం. ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన తెలంగాణ ఏపీ నుంచి వెళ్ళి కూడా సౌత్ నుంచి చాలామంది ఆ రంగంలోకి వెళ్తారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకొని అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, మీరు గ్లోబల్ ఎలైట్కి త్వరలో సెలెక్ట్ అవ్వాలి, మీరు కూడా అక్కడ విన్ అవ్వాలి, మన భారతదేశానికి ఒక గర్వకారణంగా మిగిలాలి అని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సార్ చూశారు కదండి, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.